ఆడదైతే చాలు, లోపల నుంచి రావలసిన చూపు ఎప్పుడూ ఒక్కటే. వాడు ఎంత చదువుకున్నవాడైతే ఏం ఉపయోగం? ఏమిటి దానివల్ల ఉపయోగం? మాతృవత్ పరదారీషు, నీకు అన్యస్త్రీ కనపడింది, చూడడం తప్పు కాదు, చూడు. కానీ నేను ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఏ కామాక్షి పరదేవతని ఆరాధన చేస్తానో ఆ తల్లి కామాక్షి పరదేవతయే ఇన్ని ముఖాలతో కూర్చుంది, నా తల్లి వింటోంది ఇన్ని ముఖాలతో ఇవ్వాల అని నేను చూశాననుకోండి, లోపలి భావన చేత నేను సంస్కారవంతుడిని. నా చూపు వల్ల దోషమేం రాదు, నా చూపు వల్ల నేను పతనం కాను. కానీ లోచూపుకి కారణం సంస్కారం. అది లేదనుకోండి, చూసే చూపు వెనకాతలా ఎంగిలి ఉందనుకోండి, మాట్లాడే మాట వెనక ఎంగిలి ఉందనుకోండి. ఎంగిలి అంటే నా ఉద్దేశం దాన్ని అనుభవించాలన్న కోరికే. ఎంగిలి చెయ్యాలనేటటువంటి లేకి మనస్తత్వం ఒకటి లోపల ఉందనుకోండి, లోపల నుంచి వచ్చే భావాలను ఎవరు కనపెడతారు? పశువు అయితే తెలిసిపోతుంది, చాలా తేలిక. ఒక పశువు చూసేటటువంటి చూపును బట్టి ఇది మీద పడుతుందేమో అని తెలుస్తుంది. గభాలను తెలియక గేటు తీసామనుకోండి, ఓ కుక్క మన వంక చూసి గుర్రమంటే ఇది మీద పడుతుందిరా, కరుస్తుందని తెలుస్తుంది. కానీ లోపల రాక్షస భావాన్ని దాచుకుని ఉత్తమ భావనతో ఉన్న వాళ్ళ ప్రవర్తించే మనిషిని ఎవరు కనిపెట్టగలరు? మీరు ఎంతమంది పోలీసుల్ని పెట్టగలరు లోకంలో? కాదు. దేని వలన మారుతుంది, దేని వలన మనుష్యత్వం మిగులుతుంది అని అడిగారు. మనుష్యత్వం మిగలడానికి కారణం ఏది అంటే సంస్కారము. ఈ సంస్కారము కొరకు చదువు పనికి రావాలి. చదువు కేవలము చదువుగా, కేవలము డిగ్రీగా, కేవలం పీజీగా, అది ఉద్యోగానికి, అది ద్రవ్య సముపార్జనకి, ఎలా సంపాదిస్తున్నావు అన్న దాంతో సంబంధం లేకుండా సంపాదిస్తున్నావా లేదా అదొక్కటే ప్రమాణమైందనుకోండి. అతి తక్కువ కాలంలో నేను ఎంత సంపాదించగలను ఇదొక్కటే తెలిసిందనుకోండి, వాడంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రపంచమునందు ఇంకొకడు ఉండడు. వాడికి సంపాదిస్తే చాలు, అది ఎలా సంపాదిస్తున్నానన్న దాంతో వాడికి సంబంధం లేదు. అందుకే మీరు ఏం చేస్తున్నారన్నది కాదు, ఎలా చేస్తున్నారన్నది ప్రధానమై ఉంటుంది. మనకి ఆర్ష వాంగ్మయం అంతా దేని గురించి మాట్లాడుతుందంటే ధర్మం గురించి మాట్లాడుతుంది. ధర్మం అంటే నువ్వు ఎంత సంపాదించావు కాదు, ఎలా సంపాదించావు. నువ్వు రోజు లేవడం పడుకోవడం కాదు, లేవడం పడుకోవడం అనేటటువంటి నీ బ్రతుకులో ఎంతమందికి ఉపయోగపడుతూ ఉంటావు, నీ బ్రతుకు ఎంతమందిని బ్రతికిస్తూ ఉంటుంది. ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది రావాలి అంటే గురువు దగ్గర శిష్యుడిగా ఎప్పుడూ కూడా బుద్ధి శిక్షింపబడడానికి సిద్ధపడాలి.